హాయ్ అండి అందరికీ. నిన్న బీరకాయ కర్రీ అయితే చేశానండి. బీరకాయలు చాలా బాగున్నాయి. లేత బీరకాయలు భలే టేస్ట్‌గా ఉంది కూర కూడాను. ఇంకా తొక్క అయితే తీసేటప్పుడు అయితే చాలా బాగా వచ్చేసింది స్మూత్‌గాను. బీరకాయ తొక్క ఏంటంటే కొద్దిగా ముదిరిపోయినా కూడా సరిగ్గా రాదనమాట. ఇంకా తొక్క బాగుంది కదా అని చెప్పేసి నేనైతే ఈ తొక్కతోటి పచ్చడి చేద్దామని చెప్పి ఇంకా బీరకాయ తొక్కలన్నీ కూడా బాక్స్‌లో ఏసి అయితే ఉంచాను. ఇంకా అలా అని చెప్పేసి ఇంకా ఈరోజు అయితే ఆ తొక్కలు తీసేసి నీట్‌గా కడిగేసి కట్ చేసుకున్నాను. ఇంకా స్టవ్ పైన అయితే కళాయి పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకొని ఇంకా అందులోనే కొద్దిగా జీలకర్ర, ధనియాలు, శనగపప్పు, మినపప్పు, కొద్దిగా పల్లీలు కూడా వేసుకున్నాను. అలాగే ఒక 4, 5 వెల్లుల్లి రెమ్మలు, ఒక 2 ఎండుమిర్చి చిక్కుకొని వేసుకొని బాగా వేయించుకున్న తర్వాత మిక్సీ జార్‌లో అయితే వేసుకున్నాను. అదే ప్యాన్‌లో కొద్దిగా ఆయిల్ అయితే వేసుకొని ఈ బీరకాయ తొక్కలు, అలాగే ఒక 2 టమాటాలు, కొద్దిగా చింతపండు వేసి, కొద్దిగా పసుపు, సాల్ట్ వేసుకొని బాగా మగ్గించుకున్నాననమాట. చూసారు కదా బీరకాయ మొత్తం బాగా మగ్గిపోయింది. ఇంకా దీన్నైతే బాగా చల్లారాక మిక్సీ జార్‌లో వేసి మిక్సీ పట్టుకోవడమే. ఇంకా మొత్తం ప్రాసెస్ అంతా అయిపోయింది. తీరా చూస్తే మా వీధిలో అయితే పవర్ లేదనమాట. మార్నింగ్ 10 గంటలకైతే తీసాడు. ఇంక 2 గంటలకు ఇస్తాడంట. ఇంక ఈలోగా మనం తిన్నట్లే అని చెప్పేసి ఇంకా అది పక్కన పెట్టేసి ఇంక వెంటనే వంకాయ శనగపప్పు కర్రీ అయితే చేసేసాను. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్.